మనతో పుల్లారావు గారు అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. యా పుల్లారావు గారు, ఇక్కడ మనకు వెంటనే అటు ప్రభుత్వం స్పందించింది. అమిత్ షా గారు శ్రీనగర్ వెళ్ళారు, అక్కడ వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే భారత ప్రధాని సౌదీ నుంచి పర్యటన షార్టన్ చేసుకొని ఆయన ఢిల్లీ చేరి వెంటనే దీన్ని సమీక్షించారు. ఇవన్నీ మనకు బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ అలాగే వివిధ దేశాల నుంచి మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పెద్ద ఎత్తున దీని మీద ఖండనలు వచ్చినాయి. అదే పెహల్గాంలో అన్ని మతస్థులు కలిసి ర్యాలీలు చేశారు దీనికి ఖండనగా. జమ్మూ కాశ్మీర్లో పత్రికలన్నీ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూ నల్ల రంగులో పత్రికలు ప్రింట్ చేసినాయి. ఒక పెద్ద ఎత్తున దీనికి వీళ్ళకి మద్దతుగా సాలిడారిటీ అయితే లభించింది. కానీ ఇక్కడ మనకు వినపడుతున్నది రెండు అంశాలు వినపడుతున్నాయి. ఒకటి, ఇలాంటి దాడి జరగవచ్చు అని కేంద్ర నిఘా వర్గాలే కొంత హాట్ సమ్మర్ పేరుతో 2 దఫాలుగా హెచ్చరించినాయి. మరి అక్కడ ఎల్జీ గారు పట్టించుకోలేదా లేకపోతే సిబ్బంది పట్టించుకోలేదా అన్నది ఒకటి. హాట్ సమ్మర్ అంటే ఈ కాశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తారని. రెండోది, ఈ పర్టికులర్ ప్రాంతం కాశ్మీర్లో టాప్ 10 టూరిస్ట్ ప్లేసుల్లో ఒకటి. అక్కడ పెహల్గావ్ నుంచి బైసారానికి 6.5 కిలోమీటర్ల దూరం ఉంది. టూరిస్టులంతా ఈ పచ్చిక బయళ్ళు ఉన్నటువంటి ఆ బైసారాన్ ప్రాంతానికి ఈ 6.5 కిలోమీటర్లు రావాలంటే గుర్రబళ్ళ మీద కానీ లేదు కాలినడకన కానీ రావాలి, మరో మార్గం లేదు. అక్కడి నుంచి సెక్యూరిటీ వాళ్ళకి కబురెళ్ళి వాళ్ళు రావాలన్న మిలిటరీనో మరొకళ్ళలో దాదాపు 20-25 నిమిషాలు పడుతుందంటా ఉన్నారు. ఇలాంటి ఆపరేషనే 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ పర్యటనప్పుడు ఛత్తీసింగ్పుర అనే ప్రాంతంలో ఇలాగే ఆర్మీ డ్రెస్సులు వేసుకొని ఆర్మీ వెహికల్స్లో వచ్చి అందరినీ గురుద్వారా దగ్గరికి పిలిచి ఐడెంటిటీ కార్డులు చూసి చంపారు. అదే ఇక్కడ రిపీట్ అయింది. వీళ్ళు కూడా ఎంతమంది అనేది మనకు లెక్క తెలియట్లేదు. 5-6 ఉన్నారు అంటున్నారు. ఈ 5-6 మిలిటరీ డ్రెస్లో వచ్చారు. అందరినీ ఆ రెస్టారెంట్ దగ్గరికి, అక్కడ ఏదో చిన్న రెస్టారెంట్ లాంటిది ఉంది, అక్కడికి జమేశారు. ఐడెంటిటీ వెరిఫై చేసి ఆ తర్వాత చంపారు. ఈ ప్రాసెస్ అంతా ఒక గంట 2 గంటలు 3 గంటలు నడిచి ఉంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎక్కడ అంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లేకపోవటం అనుకోవాలా, లేకపోతే ఇలాంటి ప్లేసెస్లోకి అసలు టూరిస్టులు మనం ఎలా చేయకుండా ఉండాల్సిందా? అంటే కాలినడకన వెళ్ళే ప్రాంతంలో ఫోర్సెస్ వెళ్ళాలన్నా టైం పడుతుంది కదా, ఎలా అర్థం చేసుకోవాలి? మనం పార్టీ గవర్నమెంట్ మర్చిపోదాం, ఎందుకంటే ఒకటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎప్పుడు ఇలా చెప్తారు ప్రమాదం జరుగుతుందని. అది అలవాటు, ఎందుకంటే సేఫ్ గా ఉంటాను, సేఫ్ గా జాగ్రత్తగా ఉండాలి. మాకు మెసేజ్ వచ్చింది, అది యూస్లెస్. అది అర్జెంట్ నోటీస్ ఇచ్చి వాళ్ళు గ్యారంటీగా వస్తారు, మనం ఏదో చేయలేము. 2, సో వాళ్ళు చేసిన సాయం ఏం లేదు. 3వది ఏంటంటే మీరు అన్నట్టుగా 2,000 మంది పోగుపడ్డారు అక్కడ. ఎవరు ఒక్క పోలీస్ మ్యాన్ లేడు, ఒక్క పోలీస్ మ్యాన్ లేడు. మీరు చెప్పింది ఏంటి, అదేదో దూరంగా ఉన్నది. అక్కడ ఒక మేకల్లాగా గొర్రెల్లాగా నిలబెట్టారు. అక్కడ ప్రమాదం అయితే ఎందుకు రానిచ్చారు? నో గో ఏరియా చెప్పాలి కదా గవర్నమెంట్, ఎందుకు చెప్పలేదు? ఏ గవర్నమెంట్ అయినా ఇది పార్టీని వదిలేయండి, పొరపాటే కదా. అక్కడ ఉన్న ఆఫీసర్లు అందరూ ఏం చేస్తున్నారు? అది అసలు ఆశ్చర్యమైంది. 2,000 మంది అక్కడ ఉండి గంట సేపు రా పో తిట్టి ఇలా చేస్తే ఒక డ్రోన్ ఉన్నదా వచ్చేయడానికి? ఎలాంటి సైన్? ఏమైనా CCTV కెమెరాస్ ఉన్నాయా? ఒక్క కానిస్టేబుల్, ఒక్క పోలీస్ మ్యాన్, ఏది డిటెక్టివ్ గా మామూలు బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు అక్కడ, అది లేదే. ఎన్ని లక్షల మంది సైన్యం ఉన్నారు అక్కడ. అది చాలా చాలా పొరపాటు. తర్వాత కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని చాలాసార్లు అడిగితే నేను చెప్పింది ఒకటే, జూలై 12, 2024 లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. మీరు జూలై 13 చూడండి దయచేసి. ప్రతి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, IPS, IAS ఎవరు ఉండేదా లెఫ్టినెంట్ గవర్నరే పోస్ట్ చేస్తాడు, లెఫ్టినెంట్ గవర్నరే ACR తీసుకుంటాడు, అంటే వాడి రిపోర్ట్. కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్లు కూడా లెఫ్టినెంట్ గవర్నర్ కింద. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఉమర్ అబ్దుల్లా చేయగలిగేది ఏం లేదు. ఉరకనే ఆ కాన్వాయ్లో తిరగలడు, ఏదో అడ్మినిస్ట్రేషన్ కేజ్రీవాల్ చేసినట్టు. ఎందుకంటే యూనియన్ టెరిటరీ, అది
రాష్ట్ర హోదా Special ఉన్నా powers. కొంత అందులో ఇది బార్డర్ స్టేట్ మనకు ముందు నుంచి తెలిసిందే కదా ఎల్జీ స్పెషల్ పవర్స్ ఇచ్చారు, అవును. మంచిది, అలా చేయాలి. అవును. ఉమార్ అబ్దుల్లా మంచివాడని నా వ్యూ. ఒక అవును. దుర్మార్గుడు రావచ్చు కదా అక్కడ, సో అది తప్పలేదు. ఓకే. కానీ పాటించలేదు కదా, ఓకే. నువ్వు సేఫ్టీ ఇవ్వలేదు కదా. తర్వాత మళ్ళీ మన మాట ఇది నార్మల్ అయిపోయిన సిచ్యువేషన్ అని ఎందుకు అనాలి? ఓకే. అదే ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏదైనా సిచ్యువేషన్ తీసుకెళ్ళాలి, అప్పుడు అనౌన్స్ చేయి. ఇది ఒక టెంప్టేషన్, ఒక టార్గెట్ గా చేశారు కదా. ఓకే. సరే, అందువల్ల మీరు ఆలోచించవలసింది ఏంటంటే తప్పకుండా గవర్నమెంట్ ఓకే. ఫెయిల్ అవ్వండి. ఇప్పుడు ఎతికేవ చంపేసావు, ఇది చేసావు, వాడికి ఇచ్చావా, ఎంత చేస్తారు అది మామూలే. ఓకే. గవర్నమెంట్ ఫెయిల్ అవ్వండి. ఓకే. ఎందుకు ఫెయిల్ అవ్వలేదు? అంతమంది వెళ్తున్నారు అక్కడికి, అది నాకు జవాబు కావాల్సింది దొరకట్లేదు.